అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే ఎంతోమంది ఆడబిడ్డలు రోడ్డు మీద ఉన్నారు. వారిలో నేను ఒకదానిని. నిలకడగా నేను నిలబడి అయోధ్య బాలరామునున్నాడు, మీ జీవితాల్లో వెలుగులు నింపుతాడని రామనామాన్ని యూట్యూబ్లో నా ఛానల్ ద్వారా అందరికీ షేర్ చేశాను. అయోధ్య రామయ్య మరుసటి రోజే అందరి జీవితాల్లో వెలుగులు నింపాడు. రామనామాలు నేను ఆపలేదు. నా ఇంట్లో నేను పలుకుతూనే ఉన్నాను. యూట్యూబ్ వారు కంటెంట్ కావాలి అని అడిగితే ఓ చిన్ని కృష్ణయ్య వినాయకుడి పాట, ఆ పార్వతమ్మ చేసింది బొమ్మ పోసింది ప్రాణం నీకయ్యా, నువ్వున్నావు చూడగా ముద్దుగా అనే నామాన్ని నేను పలికాను. ముందుకు రండి, సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్తున్నారు. సరే అని ఓ చిన్ని కృష్ణయ్య పార్వతీ పరమేశ్వరుని పాటను పాడాను. ఓ తల్లి తిరుమల కొండపై సగం పాలు పోసి వెళ్ళిపోయింది. ఏంటి ఇలా కనిపించింది అని అడిగాను. మధ్యలో ఉన్నావు, సంపూర్ణంగా నువ్వు ఏదో చెయ్యాలి అని చెప్పారు. అప్పుడు ఓ వెంకటేశ ఓ శ్రీనివాస పాట రాసి నేనే పాడాను. మరలా వచ్చి పాలు పోసింది. ఏంటో ఇలానే కనిపిస్తుంది అని ఊరుకున్నాను. ఓ తల్లి సంకల్పించింది. తిరుమల కొండపై కనిపించిన తల్లి నా చెంతకు చేరింది. నువ్వు రావాలి, నీకు వేరే ప్రపంచం ఉంది, ఆ ప్రపంచాన్ని నువ్వు చూడాలని తన వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళింది. నా యూనిఫామ్ నన్ను గుర్తించింది. అందరికీ నా ఉనికిని తెలిసేలా చేసింది. ఏ వైపు చూసినా ఓ చిరునవ్వు నవ్వుతున్నారు. ఆ తల్లి నాకు ప్లాట్ఫామ్ మాత్రమే ఇచ్చింది. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి నేను ఎలా వచ్చాను, యూట్యూబ్ నన్ను ఎలా ఆదరించిందో చెప్పాను. అన్ని యాక్టివిటీస్లో పాల్గొన్నాను. ఆ రోజు కూడా మీ గృహంలో నేను కనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే నా ఫోన్లో నా రిజల్ట్ తెలియదు. నేను బయలుదేరి వచ్చేసాను. ఓ తల్లి నన్ను ఆపి మీరు ఇచ్చిన స్పీచ్ మా గుండెలను టచ్ చేసింది, వా వండర్ఫుల్ అన్నది. కంటి నిండా నీరు తెచ్చుకొని వెళ్ళిపోయాను. వేకోజామున చక్రంలో సరస్వతీదేవి నా సాయి చూసి పకపక నవ్వింది. నివ్వెరబోయాను. ఈసారి ఆ తల్లిని నేను వదలలేదు. ఉదయాన్నే లేచి పిండి దీపాన్ని వెలిగించి ఆ తల్లికి నమస్కారం చేసి బయలుదేరాను. మరునాడు అదే యూనిఫామ్లో ఇద్దరు జాయిన్ అయ్యారు. నన్ను తీసుకొని వెళ్ళిన తల్లి ఎలా చేసిందో అలానే నేను చేశాను. అందరూ యూట్యూబ్ నువ్వు ముందుకు రావాలి అని ప్రశంసలు నాకు అందినవి. క్లాప్స్తో దద్దరిల్లింది. మరునాడు నన్ను తీసుకొని వెళ్ళిన తల్లితో కలిసి నాకు ప్రపంచాన్ని తెలిసేలా గిఫ్ట్ని అందించారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాతో వచ్చిన ఇద్దరు మాకు చేయూతను అందించారు. నేను వెంకటేశ్వరి నామాలు పలికాను. మరలా నేను వెంకటేశ్వరి నామాలు పలికాను. అమ్మవారి పాటను, నా గిఫ్ట్ వచ్చిన పాటను నేను పాడాను. వెంకటేశ్వరుని పేరు పెట్టుకున్న నా తండ్రి రెండు చేతులెత్తి మొక్కలేదు గోవిందా అని అన్నాను. అంతే. భద్రాచలం నేను వెళ్ళలేను, అయోధ్యకి అంతకన్నా చేరలేను అనే రెండు పాటలను నేను రాశాను. రామనామాన్ని ప్రతినిత్యం నేను పలుకుతూనే ఉన్నాను. నాకు అందరూ అందుబాటులో ఉన్న దర్శనాలకు నేను వెళుతున్నాను. నా తండ్రి కోరిక నేను తీర్చానని, నా తండ్రి చేసిన కార్యసిద్ధిని నేను గుర్తించలేకపోతున్నానని, ఆంజనేయుని నా వెంట తిప్పుతున్నాడని, మా ఊరి అయిన భద్రాచలాన్ని ఒక్కసారి నన్ను చూడమని, నా తండ్రి చేసిన కార్యసిద్ధిని నన్ను చూడమని నా చెవిన పడేలా చేశాడు. పుట్టెడు కన్నీళ్లు పెట్టుకొని నిద్రలోకి నేను జారుకుంటే నాకు దివ్య దర్శనం ఇచ్చాడు. ఓ సీతమ్మ తల్లి, కొడుకే పుడతాడని పురిటి నొప్పులతో బయలుదేరిన నా తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తన సంతానంలో విష్ణు అంశతో ఉన్న బిడ్డను, లలితమ్మ అంశతో ఉన్న బిడ్డను నాకు వరంగా ఇచ్చింది. తన కోరిక తీర్చాలన్నదే ఈ బిడ్డ కోరిక. ఓ రామయ్య తండ్రి, పెద్దమ్మ కొండంత రాగం తీశావు, తుమ్మతీగల పాట పాడినావుమ్మా అని అంటుండేడు మా నాన్న. బిడ్డలను కనగలం కానీ వారి రాతలను కనగలమా అని నన్ను దగ్గర చేసుకున్నాడు. మా ఆయన మదన పడుతూనే ఉన్నాడు. ఆ తండ్రికి తెలియదు పిండి కొద్దే రొట్టె అని. ఓ ఆంజనేయ, నా వెంటే ఉండి కార్యసిద్ధి ఉంది అని నా తనయులను నాకు ఆయుధంగా మలచావు. నా బిడ్డలు నాకు చేయూతనిచ్చి వారి జీవితాలను చక్కమలచి నా తల్లిదండ్రుల కోరికను తీర్చేలా చేస్తానని నీకు నేను మాట ఇస్తున్నాను. మా ఊరి ఆహ్వానం అందినప్పుడు ఆ ఊరి ఆడపడుచులా నీ తల్లిదండ్రులకు చేయూతనిస్తాను. ఆహ్వానం అందనిదే నేనేమీ చేయలేను. మా ఊరైన భద్రాచలాన్ని నీ పుణ్యక్షేత్రంగా మలిచేలా అహర్నిశలు కష్టపడతాను. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ అదృష్టవంతులతో పెట్టుకోలేము. మంచితనానికి మారు పేరు నేను. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాను. వారి జీవితాలకు చేయూతనిచ్చాను. నాకు నీ రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి తోడున్నది. మీ కళ్యాణం జరిగిన 2 రోజుల్లో మా కళ్యాణం జరిగింది. మా తల్లిదండ్రులకు నేను బహుమతి అందించాలని పుట్టెడు తలనొప్పిని నాకు ఇచ్చిన కాలచక్రాన్ని నేనై ఈ లీలను అందిస్తున్నాను.
ఉమెన్స్ డే రోజు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్జిఓ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ పాట పాడి వాయిస్ ఇచ్చాను. 90 సబ్స్క్రైబర్స్ నాకు బహుమతిగా అందింది. ఈ పాటను విన్నవారు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని పాటలు మీకు అందించేలా నేనైతే చేస్తాను. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పాట నేను ఎక్కడ శ్రీరామనవమికి వారి కళ్యాణానికి వెళ్ళలేకపోతున్నానని ఈరోజే నాకు బహుమతిగా జీతాన్ని అందించాడు రామయ్య. అలాగే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడే కళ్యాణానికి కూడా నన్ను ఆహ్వానించాడు. అంటే నేను చెప్పింది అక్షరాల సత్యం. అది ఈ బిడ్డకి కలగడం నిజంగా నా అదృష్టం.